ఆయిల్ పైకి తేలింది. సో ఇప్పుడు మనకి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వింగ్కి వేడి వేడి అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుందండి. హలో అండి, మీతో చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము మీకు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ అండి, ఇది మీతో షేర్ చేయబోతున్నాము. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: మంచి రౌండ్గా ఉన్న వంకాయలు ఒక 8, ఆయిల్ కర్రీకి సరిపడా ఒక ఆనియన్, అండ్ ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంతెంత కావాలో చెప్తానండి. సో పల్లీలు ఒక 5 టేబుల్ స్పూన్స్, డ్రై కోకోనట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 3 టేబుల్ స్పూన్స్, టామరిట్ ఒక చిన్న స్మాల్ బాల్ లాగా అండి, ఉప్పు రుచికి సరిపడా, గార్నిషింగ్ కోసం కరివేపాకు తాలింపు, టేస్ట్ ఇంప్రూవైజ్ చేయడానికి జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, అండ్ హోమ్మేడ్ గరం మసాలా. మీకు హోమ్మేడ్ అవైలబుల్గా లేకపోతే మామూలు నార్మల్ బ్రాండెడ్ గరం మసాలా అయినా వాడచ్చండి, అండ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో మనం వంకాయని ఫస్ట్ ఇలా హాఫ్ స్లిట్ చేసుకుని, ఇలా ఒకసారి ఇటు సైడ్ ఒకసారి స్లిట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుందామండి. ఇలా అన్ని వంకాయలు కట్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఈ గ్రేవీకి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుందాం. దీనికోసం ముందు మనం పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ మేము వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఆ తర్వాత నువ్వుపప్పు చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి నువ్వుపప్పు రోస్ట్ చేసేటప్పుడు, లేకపోతే మొత్తం ఎగిరిపోతుంది ఇల్లంతా. సో బీ కేర్ఫుల్. ఆ తర్వాత కోకోనట్ పౌడర్ కూడా వేద్దాం. ఇవి డ్రై రోస్ట్ అయ్యేలోపు మనం పక్కన ఇంకో బాళ్ళ పైన పొయ్యి పెట్టుకుని ఇలా నూనె వేడెక్కాక ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఈ వంకాయల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది ఎంత బాగా ఉడికితే మనకి కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మనం గ్రేవీ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేడెక్కాక తాలింపు అన్నీ వేద్దాం. ఇప్పుడు తాలింపు మధ్యపోయిందండి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి సరిపడా కారము, హోమ్మేడ్ గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అన్నీ వేసేసుకున్నామండి. ఇది కొంచెం వేగాక ఆనియన్స్ మనం ఇలా కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు మరిగిపోయాయండి. సో మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా వేసేద్దాం. అలాగే చింతపండు ఇందాక చూపించాను కదండి, సో దాన్ని నానబెట్టి చింతపండు రసాన్ని తీసి దాన్ని కూడా వేసేసుకున్నాం. అండ్ తగినంత ఉప్పు, రుచికి సరిపడంత ఉప్పు అన్నీ వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఉడకపెట్టుకుందాం. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసి ఉడకపెట్టుకుందాం. ఈ నూనె అనేది పైకి తేలే వరకు మనం గ్రేవీని కనుక ఉడకబెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. చూసారండి, ఇలా ఆయిల్ పైకి తేలింది. సో ఇప్పుడు మనకి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వింగ్కి వేడి వేడి అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుందండి.